నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇది నారావారిపల్లెలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అన్నమాట. ఇది చూడండి, ఆయన బస్సు అన్నమాట ఇది. అలాగే చూడండి, పోలీసులంతా ఉన్నారన్నమాట. చెకింగ్ అయితే ఇప్పుడు తెల్లారుజామున 5 అయితే అవుతుంది. నారావారిపల్లి తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఎదురుగా కనపడుతున్నారు కదా, అదే మెయిన్ గేట్. అక్కడి నుంచి లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. మెయిన్ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మనం చూసుకుంటే మెయిన్ రోడ్డుకే వస్తుంది. నారావారిపల్లి మీరు వచ్చినారంటే కానీ మెయిన్ రోడ్లోనే ఉంటుంది అన్నమాట. అలాగే ఎవరైనా తెలిసిన వారి ద్వారా మాత్రమే వస్తేనే లోపలికి అనుమతిస్తారన్నమాట. చూడండి, ఉదయం ఎవ్వరు ఒక్కరు లేరు కదా, ఇప్పుడైతే ఫుల్ జనాలు అయితే వచ్చేసినారు. చూడండి, మెయిన్ రోడ్డు కావడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక పక్క ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ మొత్తం రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడైతే గేట్లు తెరిచినారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పేసి గేట్లు అయితే తెరుస్తూ ఉన్నారు. ఇప్పటికీ 2-3 సార్లు అయితే చేశారన్నమాట. అలాగే నారావారిపల్లిలో ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చూసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నేను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా అయితే పెట్టడం జరిగింది. చాలామంది నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు నారావారిపల్లిలో ఎలా ఉంటుందో ఒకసారి చూపిండంటే ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మెయిన్ గేట్ అనమాట. ఆ లోపలికి ఎవరిని పంపించరో, లోపల నుంచి ఎక్కడ ఎవరైతే అనుమతిస్తారో వాళ్ళని మాత్రమే పంపిస్తారు. ఇంకా కొద్దిసేపట్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బయటికి వస్తారు. మీకైతే చూపిస్తాను. చూడండి, అంతా సిద్ధమైపోయింది. చూడండి, మొత్తం రిపోర్టర్లు, ఎస్ఎస్సి కమాండోలు మొత్తం అందరూ సిద్ధం చేసి 2-3 సార్లు వస్తున్నారు అని చెప్పేసి అప్పటికి 2-3 సార్లు కూడా రాలేదన్నమాట. అలాగే ఇల్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు అయితే బయటికి వస్తూ ఉన్నారు. తప్పకుండా అయితే వీడియో చూడండి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అందరూ వస్తారో చూడండి. సార్ మళ్ళా వస్తాడండి. వెనకాల సీట్ పెట్టుకోండి. బాలకృష్ణ రానా దీన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది వచ్చేసి సంక్రాంతి వీడియో అనమాట. సంక్రాంతికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అర్జీ అయితే ఇవ్వడం జరిగింది. నేను అర్జీకి ఇప్పటికి 8 నెలలు అవుతుంది, ఎటువంటి రెస్పాన్స్ లేదనమాట. సీఎం గారి చేతికే ఇవ్వడం జరిగింది. మీకు లాస్ట్లో వస్తుంది, తప్పకుండా చూడండి. చూద్దాం, సీఎం గారి చేతికి ఇచ్చినాం కాబట్టి తప్పకుండా రెస్పాండ్ అవుతారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. వీడియో వస్తుంది, తప్పకుండా అయితే చూడండి. చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారి చేతికి మన అర్జీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు మనము పులివెందులలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగనన్న ఇల్లు ఎలా ఉంటుందో అయితే నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి మనం కడప నుంచి అయితే బయలుదేరాము. ఇప్పుడు వచ్చేసి బిల్టప్ సర్కిల్ అన్నమాట. అలాగే ఎవరైనా ఇంతకు ముందు పులివెందులలో జగనన్న ఇల్లు చూసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మేము ఇప్పుడే కడప నుంచి అయితే బయలుదేరామన్నమాట. అలాగే ఈరోజు వైఎస్ఆర్ జయంతి అన్నమాట. అలాగే ఈ వీడియో మీకు లేటుగా రావచ్చు అన్నమాట. ఎందుకంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసింది మర్చిపోయాను అన్నమాట. ఆ రోజు వెళ్ళాను కానీ వీడియో పెట్టడం లేట్ అయిపోయింది. ఇది వచ్చేసి కడపలో బిల్టప్ సర్కిల్. ఇక్కడి నుంచే పులివెందులకు బస్సులు కానీ లేకపోతే పులివెందుల రూట్ ఇదే అనమాట. నిజంగా ఇక్కడి నుంచి రోడ్లు బాగుంటాయి అన్నమాట. మన బద్వేలు కానీ, రాయచోటి కానీ, రాజంపేట కానీ ఈ ఊర్లకు వెళ్ళే రోడ్లతో పోల్చుకుంటే పులివెందులకు వెళ్ళే రోడ్లు మనం చూసుకుంటే 4 లైన్ కలిగి ఉంటాయన్నమాట. ఆ పక్క 2 రోడ్లు, ఈ పక్క 2 రోడ్లు. పులివెందులకు మనం జర్నీ చేసినా సరే కానీ జర్నీ చేసినట్టే మనకైతే అనిపించదన్నమాట. అలాగే మనం ఇప్పుడు కేఎస్ఆర్ఎం కాలేజీకి అయితే చేరుకోవడం జరిగింది. కడప నుంచి చాలామంది విద్యార్థులు, కడప జిల్లా నుంచి మొత్తం చూసుకుంటే పెద్ద ఎత్తున
ఈ యొక్క కేఎస్ఆర్ఎం కాలేజీకి వచ్చి చదువుకుంటూ ఉంటారో. కేఎస్ఆర్ఎం కాలేజీ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా అయితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఐ లవ్ కేఎస్ఆర్ఎం అని చెప్పేసి ఉంది చూడండి. ఇక్కడి నుంచి అయితే ఇంకా మనం వెళ్ళాల్సి ఉంది. రోడ్లు చూడండి, ఆ పక్క 2 రోడ్లు, ఈ పక్క 2 రోడ్లు. నిజంగా రోడ్లు సూపర్గా అంటే సూపర్గా ఉంటాయన్నమాట పులివెందులకు. ఎందుకంటే సీఎం గారి జిల్లా కాబట్టి రోడ్లు అయితే బాగున్నాయన్నమాట. అలాగే కడప నుంచి తిరుపతి ఆ రోడ్లు ఏవైతే ఉన్నాయో 4 లేన్ అయితే శాంక్షన్ అయింది, కానీ ఇంకా అయితే పడలేదన్నమాట. రాబోయే రోజుల్లో ఏమైనా పనులు జరగచ్చేమో. ఇప్పటికైతే అటవీ శాఖ కూడా అనుమతి ఇచ్చిందని చెబుతూ ఉన్నారు. పులివెందులకు వెళుతూ ఉంటే మనం చూసుకుంటే పచ్చని ఏవైతే చెట్లు ఉన్నాయో మొత్తం దారి పొడవునా అయితే చెట్లు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మీకు ఎక్కడ చూసినా కానీ చల్లటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే పులివెందుల నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు మేము వెళుతూ ఉన్నాం కాబట్టి ఏ ఊరు నుంచి ఎవరెవరు వీడియోలు చూస్తూ ఉన్నారని చెప్పేసి తెలుసుకునేందుకు మాత్రమే అన్నమాట. అలాగే మనం ఇప్పుడు వేంపల్లికి అయితే చేరుకున్నాము. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కనపడుతుంది కదా. ఇలా వెళితే మనకు గండి అయితే వస్తుంది అనమాట, గండి ఆంజనేయ స్వామి. అలాగే మేము పులివెందులలో జగనన్న ఇల్లు ఎక్కడైతే మాకు తెలియదు అనమాట. అలాగే మేము వెళుతూ ఉంటే సర్ప్రైజ్గా పులివెందుల ఎంట్రన్స్లో మనం చూసుకుంటే జగనన్న కాన్వాయ్ అయితే వెళుతూ ఉంది. ఇడుపులపైకి వెళ్ళి అప్పుడే వచ్చాడనమాట. ఇక ఈ కార్లెంబడి వెళ్ళిపోతే జగనన్న ఇల్లు ఎక్కడని మనకైతే తెలిసిపోతుంది అనమాట. చూడండి, మొత్తం కార్లన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ కార్ల ముందు ఒక బ్లాక్ కార్ అయితే ఉందన్నమాట. ఆ బ్లాక్ కార్లో అయితే మన జగనన్న అయితే వెళుతూ ఉన్నారు. ఇడుపులపై నుంచి ఇప్పుడే రావడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు అందరూ వెళుతూ ఉన్నారు. మేము కూడా వాళ్ళ వెనకాలే వెళుతూ ఉన్నామన్నమాట. మామూలుగా పులివెందులలో ఆయన ఇల్లు వచ్చేసి బాకరాపురంలో అనుకుంటా. అలాగే మనం పులివెందులు వెళ్ళిన తర్వాత బాకరాపురం అంటే ఎవరైనా చెప్తారు, వెళ్ళొచ్చు అనుకున్నాం. కానీ మేము వెళుతూ ఉంటే అది బ్లాక్ కార్ వెళ్ళింది కదా, అక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం కారు వెళ్తూ ఉంది. మేము కూడా ఇక్కడి నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి ఈ వీధంతా మనం చూసుకుంటే జగన్ అనేది అనమాట, మొత్తం ఈ నుంచి ఆడి వరకు. అలాగే ఆయన సీఎంగా ఉన్నప్పుడు సెక్యూరిటీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మాజీ సీఎం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అంత సెక్యూరిటీ లేదు. కానీ నిజంగా చూడండి, ఆ ఎదురుగా లెఫ్ట్ సైడ్ కనపడుతున్న తెల్లగూడ ఏదైతే ఉందో అదే జగనన్న ఇల్లు అన్నమాట. చూడండి, బండ్లు అనేది పోతూ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి ఇల్లు అనమాట. ముందు పక్క ఉండేది క్యాంప్ ఆఫీసు. మనకు క్యాంప్ ఆఫీస్ వరకు అయితే అనుమతి ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ కనపడుతున్నాయి కదా చెట్లు, ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లంతా జగనన్నదన్నమాట. పెద్ద గోడ చూడండి, ఈ నుంచి ఆ చివరి వరకు అయితే ఉంది మొత్తం ఇల్లు. అందులోనే క్యాంప్ ఆఫీస్ కూడా ఉందన్నమాట. ప్రజలతో ప్రజా దర్బారు అంతా నిర్వహించేది ఇక్కడ అన్నమాట. చూడండి, ఇక్కడ అంతా ప్రజలు ఉంటారు. ఇప్పుడు ఇడుపులపై నుంచి జగనన్న వస్తానే మొత్తం చూడండి జనాలంతా లోపలికి వెళ్ళారు కాబట్టి అది వచ్చేసి జగనన్న కార్ అన్నమాట. నేను ఇల్లు కూడా చూపిస్తాను, అక్కడి వరకు అయితే మనకు అలవ్ లేదనమాట. ఇది వచ్చేసి క్యాంప్ ఆఫీసు, ఇది వచ్చేసి జగనన్న కారు. చూడండి, ఇప్పుడే దిగి లోపలికి వెళ్ళిపోయాడు. అలాగే జగనన్న వచ్చిన వీడియో కూడా లాస్ట్లో పెడతాను మీకు చూడండి. ఇదంతా వచ్చేసి క్యాంప్ ఆఫీసు. దీని బ్యాక్ సైడు జగనన్న హౌస్ అయితే ఉందన్నమాట. అక్కడికి అలవ్ లేదు. ఇక్కడ చూడండి పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి ఇంటి లోపలికి వెళ్ళాలి. ఇదంతా మొత్తము అలవ్ లేదన్నమాట. ఎవరైతే జగనన్న వస్తారో వాళ్ళు, ఎవరైతే అనుమతిస్తారో వాళ్ళు మాత్రమే వెళ్ళేదానికి ఉందన్నమాట. చూడండి, ఇక్కడ లోపల ఇల్లు, ఆ లోపలికి అల్లో ఎవరిని చేయరనమాట. నేను ఇచ్చి మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇది వచ్చేసి క్యాంప్ ఆఫీసు. జనాలంతా జగనన్న కోసం వెయిటింగ్. లోపలికి వెళ్ళాడు. ఒక్కొక్కరినైతే పంపిస్తూ ఉన్నారు. అలాగే ఎవరైనా కానీ పులివెందులలో ఉంటే తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇప్పుడు జగనన్న వీడియో అయితే మీకు లాస్ట్లో పెడతాను. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్పి మీకు ఒక్కసారి ఒక 20-30 సెకండ్లు ఉంటుంది చూడండి. ఆయన అడుగు పెడుతూనే సీఎం అంటూ అందరూ అరిచారనమాట. అవన్నీ చూడండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి.